మీ ప్రతి ఒక్కరు మీరు మాట్లాడే విధానం బట్టి త్వరలో తెలుస్తుంది. వీళ్ళందరి ప్రకారం దేశానికి మరీ ముఖ్యంగా మన ఎఫ్సిఐకి ఒక మంచి అసెట్ అందించగలిగారు. వాళ్ళు ఎవరంటే మహమ్మద్ అబ్దుల్ అజీం గారు, జక్రున్నీసా గారు. అయితే అనారోగ్య కారణం ఉండటం వల్ల, వయస్సు సహకరించకపోవడం వల్ల ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినందుకు వారు ఎంతో చింతిస్తున్నారు. కాకపోతే తమ పెద్ద కుమారుడు, మొత్తం యామిన్ గారి కుటుంబం మొత్తం 7 పిల్లలు, వారిలో 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు. యామిన్ గారి కన్నా ముందు 2 అమ్మాయిలు ఉన్నారు. యామిన్ గారు 3వ సంతానం. అయితే కొడుకుల్లో పెద్ద కొడుకు. అలాంటి తమ జ్యేష్ఠ పుత్రుడి వివాహం చూశారు అన్ని అయినాయి. అయితే పదవి విరమణ అనేది కూడా ఆల్మోస్ట్ జీవితంలో వచ్చేటువంటి ప్రముఖ ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళు ప్రత్యేకంగా హాజరు కావాలని ఉన్నా కానీ వయసు రీత్యా, అనారోగ్య రీత్యా హాజరు కాలేకపోయారు. అయితే వారి ఆశీస్సులు, వారి విషెస్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అందుకని ప్రముఖంగా దైవంగా తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం కాబట్టి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. యామిన్ గారు స్వస్థలం విజయవాడ. అయితే